మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. అయితే ఇది అడక్క మానలేకపోతున్నాను. రాజమౌళి గారు హనుమంతుని గురించి, హనుమంతుడు ఏం చేయలేదని చేసిన ఒక కామెంట్, మరి హనుమంతుని వల్ల ఇలా అయింది విజేంద్ర ప్రసాద్ గారు అన్న సందర్భాన్ని పురస్కరించి చేసిన ఆ వ్యాఖ్యపై ధార్మికవాదులు, సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళందరూ చాలా ఆగ్రహంగా మండిపడుతున్నారు. దాని మీద మీ ట్వీట్ చూశాను. సో వాట్ ఈస్ యువర్ పాయింట్? సి ద పాయింట్, నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పటానికి హక్కు ఉంది, నాకు దేవుడిని నమ్ముతానని చెప్పడం కూడా హక్కు ఉంది. రాజ్యాంగ ప్రకారంగా కంట్రీ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25. దాంట్లో ఇప్పుడు ఆ పర్టికులర్ దాంట్లో ఆ సందర్భంలో ఏదో ప్లే అవ్వలేదు అని చెప్పి తనకున్న బాధతోటి, బికాజ్ యూ వర్క్ సో హార్డ్ టు మేక్ దట్ మూమెంట్ హ్యాపెన్, అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి దాంట్లోంచి వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉదాహరణకి ఏదో సినిమా నాకు బ్లాక్ అండ్ వైట్లో ఊతలేదు, దేవుణ్ణి తిట్టేస్తాడు కోపంతో, లేకపోతే దీవార్లో అమితాబ్ బచ్చన్ గుడ్ టెంపుల్లోకి వెళ్ళి తిడతాడు, నేను ఎంత చేసినా కూడా నాకు చేయలేదు, ఏదో అంటారు. రామదాసు, భక్త రామదాసు పాడిన కీర్తనలు విన్నారా మీరు? సో ఇప్పుడు ఇక్కడ తనకు ఇంటర్నల్ దాంట్లో ఇది తన ఆనెస్టీ, తన వర్క్ అంతా పెట్టుకుని ఇలా అని ఫాదర్ ఇలా అన్నారు, నా వైఫ్ ఇలా అంది అని ఏదో అన్నాడు. అది కంప్లీట్గా మర్చిపోయి ఏ సందర్భంలో అన్నాడు, దేవుని ఇలా అనేస్తాడా, దేవుని అలా అంటాడా, అదొక పాయింట్. రెండో పాయింట్, దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పాడు, బయటికి చెప్తున్నాడు. ఇది అదేమి తన లోపల దెయ్యం కాదు కదా చెప్పాడు. అవును. అప్పుడు రాజమౌళికి ఇచ్చినంత సక్సెస్, రాజమౌళికి ఉన్నంత వెల్త్, రాజమౌళికి ఉన్న ఫేమ్, ఇది ఏ మనిషి వీళ్ళు చెప్పేవాళ్ళు ఎవరికన్నా ఒక 1000th వర్షన్ ఉంటుందా? లేదు. అప్పుడు దేవుడు రాజమౌళి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు నమ్మకపోయినా? అంటే ఇప్పుడు దేవుడికి నాస్తికులు ఏంటి ఎక్కువ ఇష్టమా? అదొక పాయింట్. లేదా దేవుడు కేర్ చేయడా, నోట్ చేసి కూడా ఎవరెవరు ఏమంటున్నాడు, అతను వేరే పనిలో బిజీగా ఉండి. నా ఉద్దేశం ఇది అంత జలసి, రాజమౌళి కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫేమ్ అండ్ సక్సెస్ చూసి ఇప్పుడు ఇందులో ఎవరు ఫీల్ అవ్వాలి చెప్పండి? అసలు యాక్చువల్గా కన్సర్న్ పార్టీస్, హీరో ఉన్నాడు మహేష్ బాబు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు పెద్ద పెద్ద ప్రైసులకి రైట్లు కొంటున్నారు, వాళ్ళందరికీ కొంటే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే రాజమౌళి టాలెంట్ చూస్తున్నాడు, రాజమౌళి పర్సనల్ నమ్మకం గోడ ఉన్నాడా లేదా అనేది వాళ్ళకి అవసరం లేదు. రేపు పొద్దున్న వచ్చే ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్లో పీపుల్ కూడా కేర్ చేయరు, రాజమౌళి ఏమన్నాడు ఏమన్నాడు. కేర్ చేసేవాళ్ళు ఎవరండి? ఊరికనే నోరు అడిగిన టైం పాస్ లాగా నోరు పారేసుకుని ఉంటారు. చాలా మంది వీడియోలు పెట్టారు, చాలా మంది భక్తులు హర్ట్ అయిపోయారు, చాలా పర్సనల్ గా హర్ట్ అయిపోయారు. హర్ట్ అయినట్టు యాక్ట్ చేస్తారు, ఏమి హర్ట్ అవ్వరు. సో అయితే దేవుడికి ప్రాబ్లం. అందరికీ నాకు ఒకే క్వశ్చన్, మీకన్నా ఎక్కువ రాజమౌళి ఎందుకు ఇచ్చాడు? మీరేమో పొద్దున్న లేచి 10 సార్లు పూజలు చేస్తే పూజ చేయని వాడికి అంత డబ్బులు వెల్త్ ఇచ్చాడు దేవుడు, మీరు అప్పుడు దేవుడికి వెళ్ళి కంప్లైంట్ చేయరు కదా ఇదేంటని? అవును, అదే నా క్వశ్చన్. సో అది కాబట్టి దేవుడు ఇస్ ఫైన్, మీరు పెట్టిన ట్వీట్ లో రాజమౌళి ఇస్ ఫైన్, గాడ్ ఇస్ ఫైన్. సో మే ఐ రీడ్ అవుట్ దిస్? In the context of all the venom being spewed by the so-called believers on SS Rajamouli, they should know that being an atheist in India is not a crime. Article 25 of the Constitution protects the right to not believe. So he has every right to say he doesn't believe as much as the venom spewers right, basically to say they believe, okay? So despite him not believing in God, God gave SS Rajamouli 100 times more success. Yeah. So either God loves atheists more than believers, God doesn't care, or maybe God isn't there sitting with a notepad taking notes on who believes and who doesn't. So if God has no issue with him, then why are the self-appointed God mongers getting blood pressure and ulcers? So the real problem isn't his atheism, antunaru. The real problem, he succeeded without believing in God, okay? So God is fine, so relax, God is fine, Rajamouli is fine. The only ones suffering are the people who can't understand either of them. So basically, bottom line is, it's plain jealousy masquerading as belief in God. Jai Shri Ram, Jai Hanuman. అది ఆ విధంగా ముందుకు పోయారనమాట మీరు. సో అఫ్ కోర్స్ there's a lot of angst in the social media space. ఈ మధ్య దేవుడి పేరు చెప్పి చాలామంది, అదొక లైవ్లీహుడ్ అయిపోయింది చాలామందికి. దేవుడి పేరు చెప్పి కంటెంట్ చేసి భక్తులందరినీ తిప్పుకుంటున్నావు, వ్యూస్ వస్తున్నాయని చెప్పి ఆ ఎమోషన్ని రగిలించడం ఒక ఇది. కానీ ఏం ఎమోషన్ రగిలిస్తున్నారో వాళ్ళ విచక్షణకు వదిలేయాలి అంతే. సో దట్ ఈస్ దట్ రామ్ గోపాల్ వర్మ గారు. యాజ్ ఆల్వేస్
ఐబొమ్మ టాపిక్ ఇప్పుడు ఇంకా ఇట్స్ బర్నింగ్ అండ్ హాట్ అమంగ్ ఆల్ ద పీపుల్ వాచింగ్ ఏం జరుగుతుందని చెప్పి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ నెక్స్ట్ పైరటెడ్ Yes. సినిమా ఏం జరుగుతుందని చెప్పి. కానీ మీ పైరసీ రూపాయి మీరు ఫైన్ కట్టి ఆ మంచి ఆ హ్యూమెన్ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు చూస్తుంటే కనుక ఆయనకి థ్యాంక్స్ చెప్తారేమో బహుశా మీరు. Yeah. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ వెరీ వాల్యుబుల్ టైమ్ సార్. Okay.